యేసు ప్రభు దగ్గరికి, నాయన బోధకుడా, నేను నిత్య జీవాన్ని పొందుకోవాలనుకుంటున్నాను, నన్ను ఏం చేయమంటా చెప్పంటే మొత్తం చిట్టా చెప్పాడు ప్రభు, ఆజ్ఞలన్నీ చెప్పాడు. అప్పుడు ఏమన్నాడట అబ్బాయి, ఇవన్నీ నేను బాల్యము నుండే, వెరీ గుడ్, నీకే పరలోకం అన్నాడా. మరేం చెప్పాడు, నీకు ఒక్కటి కొద్దుగా ఉంది, ఏంటట, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేసి వచ్చి నీకు పరలోకమే అన్నాడా. అంటే ఆజ్ఞలన్నీ పాటించినా పరలోకం లేదు, అతనుకున్న ఆస్తులంతా అమ్మి పేదలకు ఇచ్చేసినా పరలోకం లేదు. ఇంకొకటి ఉంది మరలా, నన్ను వెంబడించు. క్రీస్తును వెంబడించటం అంటే ఏంటి, పాపాన్ని ఎదురు. ఒకడు వచ్చిన యేసు ప్రభు దగ్గరికి, నాయన బోధకుడా, నేను నిత్య జీవాన్ని పొందుకోవాలనుకుంటున్నాను, నన్ను ఏం చేయమంటా చెప్పంటే మొత్తం చిట్టా చెప్పాడు ప్రభు, ఆజ్ఞలన్నీ చెప్పాడు. అప్పుడు ఏమన్నాడట అబ్బాయి, ఇవన్నీ నేను బాల్యము నుండే, వెరీ గుడ్, నీకే పరలోకం అన్నాడా. మరేం చెప్పాడు, నీకు ఒక్కటి కొద్దుగా ఉంది, ఏంటట, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేసి వచ్చి నీకు పరలోకమే అన్నాడా. అంటే ఆజ్ఞలన్నీ పాటించినా పరలోకం లేదు, అతనుకున్న ఆస్తులంతా అమ్మి పేదలకు ఇచ్చేసినా పరలోకం లేదు. ఇంకొకటి ఉంది మరలా, నన్ను వెంబడించు. క్రీస్తును వెంబడించటం అంటే ఏంటి, పాపాన్ని ఎదురు. ఒకడు వచ్చిన